ఇట్లా రోడ్ ఉంటుంది స్ట్రేట్, ఇది కూడా ఒక రోడ్, ఇది వేరే వాళ్ళ ప్లాట్. సిద్దిపేట జిల్లాలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాస్తవంగా రాఘవులు గారు ఢిల్లీలో ఉన్నారు, చేసినటువంటిది తప్పకుండా రాఘవులు గారి సూచనలన్నింటినీ కూడా స్వీకరిస్తూ భవిష్యత్తులో ప్రజా పోరాటాలకు ఇది కేంద్రంగానే ఉంటుంది. ఇది ప్రజలిచ్చిన డబ్బులతోటే ఇది నిర్మాణం జరిగింది. అంత ప్రత్యేకతను సిద్దిపేట జిల్లాకి ఇచ్చినందుకు, మరి కష్టపడి ఇక్కడ దానికి వచ్చి ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సమావేశాలు జరుపుకోవడానికి, పోరాట రూపం తీసుకోవడానికి కార్మిక కర్షక జిల్లాలోని ప్రజల యొక్క వివిధ తరగతుల యొక్క సమస్యల మీద సమీకరించి ఉద్యమాలు పోరాటాలు చేసి వారి ప్రయోజనాలు రక్షించడం కోసం తోడ్పడడానికి ఈ కార్యాలయం ఉపయోగపడుతుందని చెప్పేసి, ఈ కార్యాలయం ప్రజలకు ఉపయోగపడాలి, కష్టాలు వచ్చిన వారికి ఉపయోగపడాలి, అన్యాయాలు గురైన వారికి ఉపయోగపడాలి, అత్యాచారాలు బారిన పడిన వారికి ఉపయోగపడాలి. నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఎవరు వచ్చినా కానీ వారికి అందుబాటులో ఉండి వారికి సహాయం అందించేదానికి ఇది ఉపయోగపడాలి. అప్పుడే ఈ కార్యాలయం యొక్క ఉపయోగం ఉంటుంది. పరిపాలించే ప్రభుత్వం